నియోజకవర్గంలో ఈరోజు ఇందాక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు చెప్పినట్టు వనపర్తికి రావడం జరిగింది. ఈరోజు వనపర్తిలో ఎడ్యుకేషన్ ఎంత పర్ఫార్మెన్స్ ఉందో అదేవిధంగానే స్పోర్ట్స్ కూడా బాగా ఎదగాలన్న ఉద్దేశంతోన ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ఇక్కడ కొద్దిగా మాకు స్పోర్ట్స్ స్కూల్ కావాలని అడగడం జరిగింది. దాంతోపాటు గ్రౌండ్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే స్పోర్ట్స్ స్కూల్ కోసం ఈరోజు శ్రీనివాసపురంలో ఈ స్థలాన్ని 35 ఎకర్స్ ఇక్కడ ఉన్న స్థలాన్ని ఇమ్మీడియట్ ఇక్కడ చూడడం జరిగింది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్, ఎందుకంటే ఇక్కడ మన హాకీ అకాడమీ నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో అకాడమీ ఉన్నది ఒక తెలంగాణలో వనపర్తిలో ఉంది హాకీ అకాడమీ. అటువంటి అకాడమీకి ఈరోజు టర్ఫ్ లేకపోవడం, ఆ టర్ఫ్ ఇస్తా అని చెప్పినా కూడా స్థల సేకరణ లేకపోవడం ఇబ్బందికరంగా ఉండే. ఈరోజు 4.5 ఎకరాలు స్థల సేకరణ కూడా దొరికింది. ఆ 4.5 ఎకరాలు ఇమ్మీడియట్గా టర్ఫ్ కేటాయించడం కోసం ఎండి సోనిబాల గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఒక 7 crores టర్ఫ్ విత్ లైట్స్తో సహా టర్ఫ్ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పెడుతున్నాం. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ దాదాపు వెదర్ కంట్రోల్తో ఉన్న స్విమ్మింగ్ పూల్ దాదాపు 9 crores ఇప్పుడు మనం గ్రౌండ్స్ మన బాయ్స్ గ్రౌండ్స్లో ఆ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా స్థల సేకరణ కంప్లీట్ అయిపోయింది. 1 acre డిస్మాండల్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామని ఇంకా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు అండ్ ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరిగింది. అది కంప్లీట్ అయినటువంటి వెంటనే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, హాకీ టర్ఫ్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, దాంతోపాటు కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ 10 ఎకరాలతో దాదాపు 8.5 నుంచి 10 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఆ స్థలాన్ని కూడా ఈరోజు చూడడం జరిగింది. వెంటనే ఇక్కడ ఈ ప్లేసులన్నీ కంప్లీట్ చేసి వెంటనే మన స్పోర్ట్స్ అథారిటీ మీదకి చేంజ్ అయిన వెంటనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పబ్లిక్కి వాకింగ్ ట్రాక్ కూడా మన పాలిటెక్నిక్ గ్రౌండ్లో మేము వస్తూ మాట్లాడుతున్నప్పుడే చూసినాం. ఎందుకంటే మన వనపర్తిలో ఎంతమంది దాదాపు ఉదయం నుంచి 5,000 నుంచి 6,000 మంది వాకింగ్ చేసేవారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి కోసం తప్పకుండా అక్కడ పబ్లిక్ వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేద్దామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినంత డివైఎస్ఓ గారికి వాటికి సంబంధించిన అన్ని పంపించమని చెప్పి ఎండీ గారికి పంపమని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.